ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువారు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు కలుగు ఆపదలు చాలా ఉంటాయి. వాటి అన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. నీతిమంతులకు అనగా దేవుని పిల్లలకు ఎందుకు ఆపదలు, కష్టాలు, బాధలు అని అంటే, అపవాది దేవుని పిల్లలను పాడు చేయాలని. అయితే దేవుడు వారిని ఆదుకొని రక్షించి కాపాడుతాడు. యోబు అనే భక్తుడు మనందరికీ తెలుసు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అయితే అపవాది యోబును పాడు చేయాలని దేవుని దగ్గర అనుమతి తీసుకుని యోబుని పాడు చేయటం ప్రారంభించాడు. యోబు యొక్క మందలను పాడు చేశాడు. అలాగే అతని బిడ్డలను అందరూ ఒక చోట ఉండగా వారిని సుడిగాలి చేత చంపాడు. అతనికి అనారోగ్యం కలగజేశాడు. అలాగే అతని భార్య అతనికి విరోధం అయ్యేటట్లు చేశాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇంత దుఃఖం దగ్గర యోబు దేవుణ్ణి దూషించకపోగా దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు ఇతన్ని ఇన్ని కష్టాల దగ్గర వీటిని బట్టి కృంగిపోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి స్తుతించినట్లుగా దేవుడు ఇతనికి సహాయం చేశాడు. యోబు ఇన్ని కష్టాల దగ్గర లోకం వైపు కానీ చూడక దేవుని వైపు చూశాడు. అపవాది ఇతన్ని పాడు చేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఇతనికి సహాయం చేశాడు. ఇలాగే దేవుని పిల్లల జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు, అవమానాలు, దుఃఖాలు, ఇలా దేవుని వీటి దగ్గర దేవుడు తన పిల్లల్ని దేవుడు ఆదుకుంటాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదని సహాయుడు. ఆయన తన పిల్లల బాధలలో సహాయం చేయవాడు. అట్టి సహాయము ఆపదలో, దుఃఖంలో, కష్టంలో ఉన్న వారందరికీ దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాగ్దానమును బట్టి, మిమ్మును బట్టి, మీ కనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి ప్రభువా, మీ పిల్లల యొక్క కష్టాల్లో మీరు సహాయం చేసి ఆదుకునే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీ పిల్లలకి మీరు సహాయం చేస్తారన్న వాగ్దానములు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, ఆపత్కాలములో నమ్ముకున్నదగిన సహాయకుడని, యాకోబు యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడని, సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని, ఇలా ఎన్నో లేఖనపు వాగ్దానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ పిల్లల యొక్క ఆపదలో, కష్టంలో, బాధలో, నష్టంలో మీ పిల్లలకు మీరు సహాయం చేయమని, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువును దీవించండి. వివాహము కావలసిన వారికి వివాహాలు,
గర్భం లేని వారికి గర్భఫలం, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యమును, అలాగే ఎండల నుంచి భద్రత ఇచ్చి మాకు కావలసినంతటగా అధికంగా వర్షాలు మీరు ఇమ్మని, మీ పిల్లలందరినీ మీరు అన్ని విషయాల్లో దీవించాలని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.